వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా వంటలు అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మోకాళ్ళ నొప్పులకు ఈ చింత గింజల పొడి మరియు కల్లబంద రెండు కలిపి తయారు చేసుకునే జ్యూస్ మీకు చూపిస్తాను. రెగ్యులర్గా నేను ఇదే వాడతాను. కల్లబంద ఒక 2 రెమ్మలు తీసుకొచ్చుకోవాలి. తర్వాత టామరిండ్ నట్ పౌడర్, చింత గింజల పొడి, అది కూడా తీసుకోవాలి. మనకు ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది పొడి. ఇలా ఒక పీస్ తీసుకొచ్చుకొని, తర్వాత పసుపు, ప్యాకెట్లది కాకుండా మనము పసుపు కొమ్మలు దంచుకొని ఉంచుకుంటాం కదా, ఆ పొడి. తర్వాత చింతగింజల పొడి తీసుకోవాలి. మోకాళ్ళ నొప్పులకు మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. నేనైతే దాదాపు ఒక 10 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. మందులు వాడేదని, కేవలం మందులు వాడినప్పుడు మాత్రమే తక్కువ ఉంటుండే, తర్వాత యథావిధిగా నొప్పులు మామూలుగా ఉంటుండే. కాబట్టి ఈ టాబ్లెట్స్ అన్నీ కూడా బంద్ చేసి నేను ఇదే వాడుతున్నాను. ఈ విధంగా కట్ చేసుకుని లోపల ఉన్న గుజ్జు తీసుకోవాలి. ఆ విధంగా మధ్యాహ్నం ఉంది చూడండి, అది తీసేసుకోవాలి. నాకైతే చాలా బాగా పనిచేస్తుంది. కలబంద చెట్టు ఒకటి ఇంట్లో పెట్టుకుంటే కంపల్సరీగా అది మనకు వీక్లీ ఈ విధంగా చేసుకొని తాగొచ్చు. ఈ విధంగా చూసిన ఆ ముక్కలని ఇందులో వేసేయాలి. చిన్న గ్రైండర్ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. నెక్స్ట్ చింతగింజల పొడి, అది 2 స్పూన్స్ వేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకోవాలి. మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు చింతగింజల పొడి. మనకు అర్జెంటుగా ఈ ఒక ప్యాకెట్ ఇంట్లో పెట్టుకుంటే పనికొస్తుంది. 1 స్పూను పసుపు, మనం ఇంట్లో తయారు చేసుకున్న పసుపు మాత్రమే వాడాలి. ఈ విధంగా ఒక గ్లాస్ వాటర్ పోసి జ్యూస్ చేసుకొని ఒక గ్లాసులో తీసుకోవాలి. దాన్ని వీక్లీ ఒకసారి కంపల్సరీ తాగండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుంది. నేనైతే ఇదే వాడుతున్నాను ఖచ్చితంగా రెగ్యులర్గా. మోకాళ్ళ నొప్పులకు చాలా బాగా పనిచేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.